నా రక్షణ గురించి నేను ఎలాంటి నిశ్చయిత కలిగి ఉండగలను? నేను శోధనలను ఎలా అధిగమించగలను? నేను చింతని ఎలా జయించగలను? నేను క్షమాపణను ఎలా కనుగొనగలను? దేవుని దగ్గరికి చేర్చే ఒకటే మార్గం ఉందా? క్రైస్తవులకు ఎందుకు చాలా సమస్యలున్నాయి? నా ప్రార్థనలకు ఎందుకు సమాధానం లభించదు? దేవుడు క్షమించలేని పాపం ఉందా? విశ్వాసం అంటే ఏమిటి? గొప్ప ఆజ్ఞ ఏంటి? నేను ఎలా మన్నింపు పొందగలను? హలో, నా పేరు డేవిడ్ జెరిమియా. జీవిత మలుపు కార్యక్రమానికి మీకు స్వాగతం. మీరు నేను వ్యక్తిగతంగా ఎప్పుడూ కలుసుకోకపోవచ్చు, కానీ మీ గురించి నాకు ఇప్పటికే కొంత తెలుసు, మరియు మీకు కూడా నా గురించి తెలుసు. మనకు తెలిసిందేంటంటే మన ఇద్దరికీ మన్నింపు చాలా అవసరం. బైబిల్ మనందరం పాపం చేశామని చెప్తోంది. అంటే మనందరికీ మన్నింపు అవసరం. దేవుని నుండి మరియు కొన్నిసార్లు ఇతరుల నుండి కూడా మన్నింపు అవసరం. కానీ క్షమించడం కష్టం కావచ్చు. కొన్నిసార్లు మనం చాలా సిగ్గుపడతాం, కాబట్టి మన్నింపు కోసం అడగం. అందువల్ల మనం నేరంతో జీవిస్తాం. కానీ దేవుడు కోరుకునేది అది కాదు. మనం మన్నింపు పొందాలని కోరుకుంటున్నాడు. ఈరోజు సందేశంలో మనం బైబిల్లోని కీలక ప్రశ్న, మనం ఎలా క్షమించబడవచ్చు అనే దానికి సమాధానాలు కనుగొంటాము. ఇది మనం ప్రస్తుతం నిర్వహిస్తున్న క్రైస్తవులు అడుగుతున్న 10 ప్రశ్నలు అనే శ్రేణిలో భాగం. మరియు ఇది ఈరోజు జీవిత మలుపు కార్యక్రమంలో ప్రసారమవుతుంది. బత్షెబాతో పాపం చేసి ఆమె భర్త ఊరియాను హత్య చేసిన తరువాత దావీదు ఏడాదికి పైగా తన పాపాన్ని అంగీకరించడానికి నిరాకరించాడు. కీర్తన 51లో అతను చివరికి ఎలా పాపాన్ని ఒప్పుకున్నాడో, దేవుని క్షమ కోసం ప్రారంభ ప్రార్థన చేశాడో మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ 32వ కీర్తనలో దావీదు ఆ మొత్తం అనుభవాన్ని తిరిగి చూస్తాడు మరియు మనందరినీ క్షమ కోసం ప్రయత్నించమని ప్రోత్సహిస్తాడు. కీర్తనను మనం చదువుతున్నప్పుడు ఇది దేవునితో సరిగ్గా ఉండడానికి 12 నెలలు వేచి ఉన్న ఒక వేదనతో బాధపడే మనిషిచే రాసిందని మన మనసులో ఉంచుకోవాలి. కీర్తన 32, 3, 4 పద్యాలలో క్షమ యొక్క ప్రాధాన్యతతో ఇది ప్రారంభమవుతుంది. దావీదు ఇలా రాశాడు: నేను మౌనంగా ఉన్నప్పుడు నా ఎముకలు పగలంతా నా నిట్టూర్పుల మూలంగా ముసలివే అయ్యాయి. ఎందుకంటే రాత్రింబవళ్ళు మీ చేయి నా మీద భారంగా ఉంది. నా బలం వేసవికాలపు కరువుగా మారిపోయింది. ఇప్పుడు దేవునికి దావీదుకు మధ్య నిశ్శబ్దం లోయ విస్తరించి ఉంది మరియు దేవుని హృదయానికి తగిన మనిషి తన పాపాన్ని ఒప్పుకోకపోవడం వల్ల వెలికి వెళ్ళాడు. మీరు వచనాన్ని చూస్తే దావీదు తన పరిస్థితి గురించి 3 విషయాలను వివరిస్తాడు. దావీదు కృంగిపోయాడు. నా ఎముకలు పగలంతా నా నిట్టూర్పుల మూలంగా ముసలివి అయ్యాయి. ముసలివి అయ్యాయి అనే క్రియపదానికి బలహీనపడ్డమనర్థం. దావీదు యొక్క శక్తి మరియు బలం తగ్గాయి. క్షమించబడని తన పాపం యొక్క భారాన్ని అతను మోసినప్పుడు అతను బలహీనపడ్డాడు. అతని ఆత్మ యొక్క బరువు అతని శరీర బలాన్ని తగ్గించడం ప్రారంభించింది. అతను ముసలివాడు, అలసిపోయిన వ్యక్తిలా అనిపించాడు. దావీదు కేవలం కృంగిపోలేదు, అతను నేల మీదకి నొక్కుకున్నాడు అని కూడా చెప్తాడు. రాత్రింబవళ్ళు మీ చేయి నా మీద భారంగా ఉంది. దావీదును నేల మీదకు నొక్కుతున్నది దేవుని చెయ్యి అని గమనించడం ఆసక్తికరంగా ఉంటుంది. దావీదుకు తన నేరాన్ని గుర్తు చేయడానికే దేవుని చెయ్యి అతనిపై భారంగా లేదు. దావీదును తిరిగి తన వైపుకు ఆకర్షించి క్షమ యొక్క అవసరాన్ని అతనికి గుర్తింపజేయడానికి దేవుని చెయ్యి అతనిపై భారంగా ఉంది. అతను కృంగిపోయాడు, నేల మీదకి నొక్కుకున్నాడు, ఎండిపోయాడు కూడా. అతనిలా చెప్తాడు: నా బలం వేసవికాలపు కరువుగా మారిపోయింది అని. తన ఆత్మ యొక్క జీవశక్తి ఖాళీ అవుతోందని దావీదు చెప్తాడు. అతడు దాన్ని ఇజ్రాయేలులో వర్షాలు ముగిసిన తర్వాత వేసవికాలంతో పోల్చుతాడు. ఇజ్రాయేలు ఎండిపోయి పొడిగా మారుతుంది. ఇదే దావీదు స్థితి. అతను దేవునికి తన పాపాన్ని ఒప్పుకోలేదు కాబట్టి అలసటతో నీరసించిపోయాడు. ద ప్రయారిటీ ఆఫ్ ఫర్గివ్నెస్. ఇప్పుడు 1 మరియు 2 వచనాల్లో మనం క్షమ యొక్క శక్తిని చూస్తాము. అతిక్రమము క్షమింపబడిన వాడు, పాపము మరుగైపోయినవాడు ధన్యుడు. యెహోవా నేరమును ఎవని ఆత్మయందు కపటము లేదో అతడు ధన్యుడు అని చెప్పడం జరిగింది. క్షమించబడని జీవితం యొక్క గాయాన్ని మనం అనుభవించినప్పుడు
క్షమ అసలు సాధ్యమేనా అని మనం సందేహించవచ్చు. మన ప్రత్యేక పాపాన్ని క్షమించే దేవుని శక్తికి అతీతంగా ఉందని మనం ఆలోచించడం ప్రారంభించవచ్చు. కానీ దావీదు తన కీర్తనను ఆశ యొక్క మాటతో ప్రారంభిస్తాడు. క్షమించబడ్డం తన అనుభవాన్ని వివరిస్తాడు మరియు ఆ అనుభవం మనకు కూడా నిజమని నిర్వచిస్తాడు. తన చిన్న ఆత్మగతంలో పాపానికి సంబంధించి 4 పదాల్ని ఉపయోగిస్తాడు. అతనంటాడు, మొదటిగా అది అతిక్రమము అని. అతిక్రమము అంటే దేవునిపై తిరోగమనం యొక్క ధిక్కార స్వభావం. ఆ తర్వాత అదే వచనంలో పాపము అనే పదాన్ని ఉపయోగిస్తాడు. ఈ పదం లక్ష్యంపై బాణం వేసే విల్లంధరుడి చిత్రం మరియు అతను దాన్ని తప్పించుకుంటాడు. ఎందుకంటే అందరూ పాపం చేసి దేవుని మహిమకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత అతను నేరము అనే పదాన్ని ఉపయోగిస్తాడు. నేరము అంటే మరింత తీవ్రమైన పదం. అది వక్రీకరణ, సరైన దాని యొక్క ఇది అవ్వడం అని అర్థం. ఇంకా కపటము అనే పదం రహస్యంగా ఉండడానికి ఆత్మ వంచుకోవడం అనే అర్థాన్నిచ్చే హీబ్రూ పదం నుండి వచ్చింది. దేవునిపై ధిక్కార స్వభావం, లక్ష్యాన్ని తప్పించడం, వక్రీకరణ లేదా దాని గురించి అన్నిటినీ గురించి ఆత్మ స్వయంగా మోసపడడం. దావీదు తన పాపం యొక్క క్రిందికి దిశానిర్దేశాన్ని పరిశీలిస్తున్నప్పుడు ప్రతి రకమైన పాపాన్ని క్షమించవచ్చు. ప్రతి రకమైన దాన్ని మనకు గుర్తు చేయడానికి అతను చేస్తాడు. ఓ రచయిత ఇలా రాశాడు, కీర్తన యొక్క ఏ రకమైన పాపమైనా దేవునిపైన లేదా మానవులపైన గొప్పదా, చిన్నదా, బాధ్యతాయుతమైనదా, యాదృచ్ఛికమైనదా, లేక లోపమా లేదా చేయడమా అన్నీ క్షమించబడతాయని ప్రకటిస్తాడు. మరియు క్షమ దేవునిలో ఉంది. పాపము యొక్క స్వభావం సమస్య కాదు, దేవుని స్వభావమే సమస్య అని చెప్పబడింది. ఆయన క్షమించే దేవుడు. ఆయన అతిక్రమము, పాపము, నేరము, కపటములను క్షమించే దేవుడు. మీ ఆత్మలో మీరు ఏ రకమైన పాపాన్ని ఊహించుకున్నా సర్వశక్తివంతుడైన దేవుడు ఆ పాపాన్ని క్షమించగలడు అని మీకు చెప్పడానికి నేనిక్కడున్నాను. దేవుడు మనల్ని క్షమించినప్పుడు ఆయన మన అతిక్రమము, పాపము, నేరము మరియు కపటములను ఏం చేస్తాడు? క్షమ యొక్క నిర్వచనం ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే అది ఆ పదంలోనే ఇమిడి ఉంటుంది. పాత నిబంధనలో క్షమించు అనే పదానికి అనేక పదాలు ఉన్నాయి. కానీ మీరు వాటిని అన్నిటినీ చూస్తే వాటన్నిటికీ ఒకే భావన ఉంటుంది. అది ఏదో ఒక దానిని దూరంగా పంపించడం, ఏదో ఒక దానిని క్షమించడం, దాన్ని తొలగించడం అనే భావన. యెషయా 55:7 ఇలా చెప్తోంది, దుష్టుడు తన మార్గమును విడిచిపెట్టి, దురాచారుడు తన ఆలోచనలను విడిచిపెట్టి యెహోవా యొద్దకు మరల వచ్చును. అప్పుడు ఆయన అతని మీద కరుణ చూపును, మన దేవుని యొద్దకు వచ్చును, ఆయన అపరిమితముగా క్షమించును అని చెప్పబడింది. క్రిస్ బోన్స్ తన పుస్తకం అన్ప్యాకింగ్లో దేవుని క్షమ గురించి ఈ పదాన్ని నిర్వచించడానికి సహాయపడే 5 విషయాల్ని జాబితా చేశాడు. మొదటిగా, దేవుని క్షమాపణ చాలా విలువైందని ఆయన మనకు చెప్తాడు. అది మనకు ఉచితం అయినప్పటికీ దాన్ని పొందడానికి మనం చేయగలిగింది ఏమీ లేదు, కేవలం దాన్ని అడగడమే. దేవుడు మనల్ని క్షమించేందుకు తన కుమారుణ్ణి బలిగా ఇవ్వవలసి వచ్చింది. కొలస్సీయులకు 2:13-14 ఇలా చెప్తోంది, మీ అపరాధాలన్నిటినీ క్షమించి మీకు వ్యతిరేకంగా ఉన్నవన్నీ మరియు రుణాలను తుడిచివేసి వాటిని సిలువకు మేకులై ఆయన నాటించాడు. మనం చేసిన తప్పులు మరణశిక్షకు తగినవిగా ఉన్నందువల్ల సర్వశక్తివంతుడైన దేవుడు తన కుమారుని సిలువకు మేకులచే నాటించి మన పాపాలకు క్షమాపణ ఇంకా ఫలితాన్ని మనకిస్తున్నాడు. కాబట్టి మనం క్షమించబడవచ్చు. దేవుని క్షమాపణ నిబద్ధతతో కూడుకున్నది. దేవుడు మనల్ని క్షమించినప్పుడు ఆయన మన పాపాలు క్షమించబడ్డాయి అని మరియు అవి ఇకపై మనకు వ్యతిరేకంగా లెక్కించబడవని నిబద్ధత చేస్తాడు. మీరు క్షమించబడ్డానికి కష్టపడుతుంటే యెషయా 43:25 మంచి వచనం. నేనే నీకు తప్పిదాలను తుడిచివేయువాడను, నీ పాపములను నేను తలంచకపోయెదను అని చెప్పబడింది. దేవుని క్షమాపణ నిబద్ధతతో కూడుకున్నది. అది కొన్ని షరతులకు కూడా లోబడి ఉంటుంది. ఇప్పుడు నా మాటలు జాగ్రత్తగా వినండి. క్షమకు ఉన్న ఏకైక షరతు మీరు మీ పాపాన్ని ఒప్పుకోవడమే. అంతే, అది ఒక్కటే. 1 యోహాను 1:9 ఇలా చెప్తోంది, మనం మన పాపములను ఒప్పుకుంటే ఆయన, మరి దేవుడికి నా పాపాల గురించి ఇప్పటికే తెలుసు కదా, ఆయన ఎందుకు నన్ను క్షమించడు అంటే, ఎందుకంటే మీరు కూడా మీ పాపం గురించి తెలుసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. మీ పాపాన్ని ఆయన వద్దకు తీసుకువచ్చి దాన్ని ఒప్పుకుని అంగీకరించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఒప్పుకోవడం అనే పదానికి దేవుడు పాపం గురించి చెప్పేదానితోనే మీరు కూడా చెప్పడం అని అర్థం. కాబట్టి అక్కడికి వెళ్ళి నటించకండి. మీ పాపాన్ని తక్కువ చేయడానికి మీరు ప్రయత్నించకండి. నేను ఒక తప్పు చేశానని అనుకుంటున్నాను అని దేవునితో చెప్పకండి. లేదు, మీరు పాపం చేశారు. మీరేం చేశారో దేవునితో నిజాయితీగా చెప్పండి, దాన్ని ఒప్పుకోండి మరియు మీరు మీ పాపాన్ని
ఒప్పుకుంటే గనుక ఆయన నమ్మకమైనవాడు మరియు నీతిమంతుడు, మిమ్మల్ని క్షమించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నాడు అని బైబిల్ చెప్తోంది. అంతే, దాన్ని కేవలం ఒప్పుకోండి. నేను ప్రాయశ్చిత్తం చేయనక్కర్లేదా? లేదు, మీరు మీ పాపాన్ని ఒప్పుకోవాలి. అప్పుడు దేవుడు దాన్ని క్షమిస్తాడు. మీరు మీ పాపాన్ని ఒప్పుకున్నప్పుడు పరిస్థితులు మెరుగుపడతాయని బైబిల్ మనకి చెప్తోంది. దావీదు చేసినట్లుగా పొరపాటు ఒప్పుకోకుండా పాపంతో నడుస్తున్నప్పుడు ప్రతిదీ గందరగోళంగా ఉంటుంది. కానీ దావీదు తన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు దేవుడు తన రక్షణ యొక్క ఆనందాన్ని తిరిగి తనకు ఇచ్చాడు. దావీదు ఇలా ప్రార్థించాడు, దేవా, నా రక్షణ యొక్క ఆనందాన్ని నాకు తిరిగి ఇయ్యి అని. ఈరోజు మీ పాస్టర్తో నిజాయితీగా ఉండమని మీ అందరినీ అడుగుతున్నాను. మీలో ఎంతమంది కొద్దిసేపు కూడా మీ రక్షణ యొక్క ఆనందాన్ని కోల్పోయారు? ఇక్కడ నేను సాక్ష్యం పొందగలనా? మనందరం కోల్పోయాం. మీ రక్షణ యొక్క ఆనందాన్ని కోల్పోయే వేగవంతమైన మార్గం పాపంలో పడడం మరియు దాన్ని ఒప్పుకోకపోవడమే అని మీ అందరికీ తెలుసు. దావీదు, దేవా, నా రక్షణ యొక్క ఆనందాన్ని మీరు నాకు తిరిగి ఇచ్చారు అన్నాడు. తర్వాత చివరిగా దేవుని క్షమాపణ సంబంధాలను బలపరిచేది. దేవునితో కుదురుకుంటే మీరు ఇతరులందరితో కూడా కుదురుకుంటున్నారని మీరు గ్రహించడం ప్రారంభిస్తారు. మనకు దేవునితో సహవాసం ఉంటుంది. తర్వాత మనకు ఒకరితో ఒకరు సహవాసం ఉంటుంది. ఒకే పియానోకి ట్యూన్ చేసిన 2 వయలిన్లు ఒకదానికొకటి ట్యూన్లో ఉంటాయి. దేవునితో మనం ట్యూన్లో లేనప్పుడు మనం దేవుని ప్రజలతో ట్యూన్లో ఉండలేము. మీరు భర్త అయితే మీరు దేవునితో ట్యూన్లో లేకుంటే, మీ భార్య చాలా ఆధ్యాత్మిక రీతిలో ప్రభువుతో నడుస్తుంటే మీరు ఆమెతో ట్యూన్లో లేరు. మీరు మీ పాపాన్ని ఒప్పుకుని దేవునితో కుదురుకుంటే అది మిమ్మల్ని దేవునితో ట్యూన్ చేయడమే కాకుండా దేవుని తెలిసిన వ్యక్తులతో కూడా మిమ్మల్ని కలుపుతుంది. ఇప్పుడు బైబిల్లో ఇదే నేను ఈరోజు మీరు గుర్తుంచుకోవాలని కోరుకునే దాని యొక్క ప్రధాన అంశం. దేవుడు మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని చాలా కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన మనకు క్షమ యొక్క 5 పోలికలను, దేవునిచే క్షమించబడ్డం అంటే ఏమిటని 5 చిత్రాలను మనకి ఇచ్చాడు. నేను మిమ్మల్ని వీటి ద్వారా తీసుకువెళ్తాను మరియు మీరు వీటిని రాసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒకరోజు శత్రువు వచ్చి మీరు క్షమించబడలేదని మిమ్మల్ని ప్రలోభ పెట్టబోతున్నాడు. మీరు ఆయన దేవుని వాక్కుకు తీసుకువెళ్ళాలి. యేసు అరణ్యంలో చేసినట్లుగా సాతాను క్షమ గురించి నా బైబిల్లో ఏం చెప్తోందో ఇక్కడ రాసి ఉంది అని చెప్పాలి. వీటికి మీరంతా సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నాను. ఇక్కడ మొదటిది, దేవుని క్షమాపణ మీ పాపాలను తూర్పునకు పడమరకు ఉన్నంత దూరంగా ఉంచడం లాంటిది. కీర్తనలు 103, 11, 12 ఇలా చెప్తోంది, ఆకాశము భూమికి ఎంత ఎత్తో ఆయన కరుణ ఆయనను భయపడేవారి ఎడల అంతటి గొప్పది. తూర్పు పడమరకు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు దూరము చేయును. సర్వశక్తివంతుడైన దేవుడు మిమ్మల్ని క్షమించినప్పుడు మీ పాపాన్ని తీసుకుని అది అరణ్యానికి పంపించబడిన మేకల తూర్పునకు పడమరకు ఉన్నంత దూరంగా పంపించాడు. ఇప్పుడిది రెండవది, దేవుని క్షమాపణ లోతైన సముద్రంలో ఏదో వదిలేయడం వంటిది. మీకా 2:19 ఇలా చెప్తోంది, మన పాపములన్నిటినీ నీవు సముద్రపు అడుగున పడవేయుదువు. భూమి మీద అత్యంత లోతైన సముద్రానికి వెళ్లి సర్వశక్తివంతుడైన దేవుడు మీ పాపాలన్నింటినీ తీసుకుని అత్యంత లోతైన సముద్రపు అడుగున దాచిపెట్టాడని, దాన్ని మళ్లీ ఎప్పటికీ తీయలేమని మీరు గ్రహించండి. మూడవది, దేవుని క్షమాపణ మీ వెనుకనున్న వాటిగా ఎంచుతాడు. యెషయా 38:17 ఇలా చెప్తోంది, నా పాపములన్నిటినీ నీవు నీ వెనుకకు త్రోసివేశావు. ఇది ఏం తెలియజేయాలనుకుంటోంది? మీరు వాటిని చూడలేరు, అవి మీ వెనుకనే ఉన్నాయి. దేవుడు మీ పాపాన్ని చూడలేడు. ఆయన మీ పాపాన్ని చూడలేని విధంగా ఆయన దూరంగా నెట్టేశాడు. ఇది కొత్త నిబంధన నుండి మానవతావాదం. కానీ దేవుడు మీ పాపాన్ని తీసుకుని అంతా తీసేస్తాడు అని తెలియజేయడానికి ఉద్దేశించబడింది. తర్వాత దేవుని క్షమాపణ 4వదిగా ఏదోటి ఉనికి నుండి తుడిచివేసే చర్యలా ఉంటుంది. యెషయా 44:22 ఇలా చెప్తోంది, నేను మందరమైన మేఘము వలె నీ అతిక్రమములను తుడిచివేసి తిని, మేఘము వలె నీ పాపములను తుడిచివేసి తిని. దేవుడు మేఘము వలె నీ పాపములను తుడిచివేయును అని చెప్పబడింది. అయితే కొంతమంది పాస్టర్లు మరియు బోధకులు దేవుని క్షమాపణ అంటే ఏదో దాన్ని ఉనికి నుండి పూర్తిగా తుడిచివేయడం లాంటిదని కాదని నమ్ముతారు. దేవుడు మన పాపాలను మర్చిపోయినప్పటికీ మనం నేర్చుకున్న పాఠాలు, మన పశ్చాత్తాపం యొక్క నిజాయితీని ఆయన గుర్తుంచుకుంటాడని వారు నమ్ముతారు. దేవుని క్షమాపణ దేవుడు దాని గురించి ఎప్పుడూ జరగలేదని మర్చిపోవడం లాంటిది. దేవుడు మిమ్మల్ని క్షమించినట్లయితే ఆయన మీ పాపాన్ని గుర్తుంచుకోడు. నా స్నేహితుడు మ్యాక్స్ లుకేడో ఇలాంటి సత్యాలను మన కోసం జీవింపజేసే అద్భుతమైన మార్గాన్ని కలిగి ఉన్నాడు. అతని చాలా ప్రారంభ పుస్తకాల్లో ఒకటి మనం మాట్లాడుకుంటున్న దాని గురించి రాశాడు. ఆయన ఇలా అంటున్నాడు, నేను నేటి రోజున తండ్రి దయకు కృతజ్ఞతలు చెప్తున్నాను. ఆయన క్షమించిన పాపాల జాబితాను నేను ప్రారంభించాను. నా ఉద్దేశాలు స్వచ్ఛంగా ఉండేవి మరియు నా హృదయం కృతజ్ఞతతో ఉండేది. కానీ దేవుని గురించి నా అవగాహన నిజంగా తప్పుగా ఉంది. నేను జ్ఞాపకం అనే పదాన్ని ఉపయోగించినప్పుడే అది నన్ను తాకింది. ప్రభువు ఆ సమయాన్ని గుర్తుంచుకోండి,
నేను మరొక కరుణ చర్యకు దేవునికి కృతజ్ఞతలు చెప్పబోతున్నాను. కానీ నేను ఆగిపోయాను. ఏదో తప్పుంది. జ్ఞాపకం అనే పదం తప్పుగా ఉంచబడినట్టు ఉంది. అప్పుడు నాకు ఆయన మాటలు గుర్తుకొచ్చాయి. మరియు వారి పాపాలను నేను ఇకపై జ్ఞాపకం చేసుకోను. దేవుడు కేవలం క్షమించడమే కాకుండా మర్చిపోతాడు. ఆయన బోర్డును తుడిచివేస్తాడు. ఆయన ఆధారాల్ని నాశనం చేస్తాడు. ఆయన కంప్యూటర్ను శుభ్రపరుస్తాడు. ఆయన నా తప్పులను గుర్తుంచుకోడు. ఆయన చేసే అన్నిటికీ ఆయన చేయింది ఇదే. ఆయన నా తప్పుల జాబితాను ఉంచుకోవడానికి నిరాకరిస్తాడు. నేను క్షమ కోసం అడిగినప్పుడు ఆయన క్లిప్ బోర్డ్ని బయటికి తీసి, కానీ నేను ఇప్పటికే 516 సార్లు దానికోసం మిమ్మల్ని క్షమించాను అని చెప్పడు. లేదు, ఆయన అసలు గుర్తుంచుకోడు. నేను గుర్తుంచుకుంటాను. అలాగే నువ్వు గుర్తుంచుకుంటావు. మీరింకా గుర్తుంచుకుంటారు. మీరు నాలాంటి వారు. మీరు మారడానికి ముందు ఏం చేశారో మీకింకా గుర్తుంది. మీ హృదయపు గుహలో నిన్నటి పాపాల యొక్క భూతం దాగి ఉంది. మీరు ఒప్పుకున్న పాపాలు, మీరు పశ్చాత్తాపడిన లోపాలు, మీరు బాగు చేయడానికి మీ వంతు ప్రయత్నం చేసిన నష్టాలు, మరియు మీరు భిన్నమైన వ్యక్తి అయినప్పటికీ ఆత్మలు ఇంకా ఉంటాయి. మీరు బేస్మెంట్ తలుపును లాక్ చేసినప్పటికీ అవి ఇప్పటికీ మిమ్మల్ని వేధిస్తాయి. అవి మిమ్మల్ని కలవడానికి తేలుతాయి, మీ ఆత్మను భయపడతాయి, మీ ఆనందాన్ని దొంగిలిస్తాయి. ఫలితంగా మీ ఆధ్యాత్మిక నడకకు లింపు ఉంది. మీరు ఇంకా విశ్వాసియే. మీరింకా అన్ని సరైన పనులు చేసి అన్ని సరైన పదాలు చెప్తున్నారు. కానీ మీరు పురోగతి సాధించడం ప్రారంభించినప్పుడే, మీ రెక్కలు విస్తరించడం ప్రారంభించినప్పుడే, మీరు డ్యాగలు ఎగరడానికి సిద్ధపడుతున్నప్పుడే ఇక్కడ ఆత్మ వస్తుంది. అది మీ ఆత్మ యొక్క చిత్తడి నుండి బయటపడుతుంది. మిమ్మల్ని మీరే ప్రశ్నించేలా చేస్తుంది. ఇప్పుడు నిజాయితీగా లుకెడో రాశాడు, దేవుడు ఆ ఆత్మను పంపించాడని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా లేదు. దేవుడు మీ పాపాలను గుర్తుంచుకున్నాను అని చెప్తే మీరు నమ్ముతారా? మీరు అస్సలు నమ్మరు. మీరు నేను గుర్తుంచుకోవలసిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే దేవుని యొక్క మరిచిపోయే తత్వాన్ని. ఇది ఆలోచించండి. ఆయన మరిచిపోకపోతే మనం ఎలా ప్రార్థించగలం? మనం ఎలా ఆయనకు పాటలు పాడగలం? ఆయన సన్నిధిలోకి ఎలా వచ్చేందుకు ధైర్యం చేస్తాము? ఆయన మనల్ని చూసిన క్షణంలో మన దయనీయమైన గతం అంతా ఆయనకు గుర్తుకొస్తుంది. మన స్వార్థం మరియు లోభత్వపు చిరిగిన బట్టలను ధరించి ఆయన సింహాసన గదిలోకి ఎలా ప్రవేశించగలం? మనం చేయలేం. ఆయన కృపను చూసి మనం అహంకారముగా ఉండము. దాన్ని తిరస్కరించినప్పుడు మనం అహంకారముగా ఉంటాము. మనం ఆయన క్షమాపణను కోరుకున్నప్పుడు కాదు. నిన్నటి వేధించే పాపాలు దేవుడు క్షమిస్తాడు కానీ మరిచిపోడు అని మనల్ని నమ్మించేలా చేసినప్పుడు మనం దుర్భాషలాడుతున్నాము. నేను నేటి రోజు మీతో చెప్పడానికి వచ్చాను, సర్వశక్తివంతుడైన దేవునికి మీ పాపాన్ని ఒప్పుకున్నప్పుడు, నమ్మకస్తుడిగా క్రైస్తవుడిగా మొదటిసారిగా మారినా లేదా మీరు నమ్మినప్పటి నుండి పాపం చేసిన క్రైస్తవుడిగా ఉన్నా దేవుని ముందు మీ పాపాన్ని ఒప్పుకున్నప్పుడు మీరు జాగ్రత్తగా వినండి, ఆయన దాన్ని మర్చిపోతాడు. కాబట్టి క్షమ యొక్క ఈ ప్రక్రియను 5వ వచనంలో చూద్దాం, మరియు అది ఎలా పనిచేస్తుందో చూద్దాం. 5వ వచనం ఈ ప్రశ్నకు సమాధానం చెప్తుంది. 1వ వచనం యొక్క ఆశీర్వాదాన్ని నేను ఎలా పొందగలను? 5వ వచనం ఇలా చెప్తోంది, నేను నా పాపాన్ని మీకు ఒప్పుకున్నాను, నా అకృత్యాన్ని నేను దాచలేదు, నేను నా తప్పిదాలను యెహోవాకి ఒప్పుకుంటాను అని చెప్పాను, మరియు మీరు నా పాపపు అకృత్యాన్ని క్షమించారు. దావీదు 3 ప్రతిస్పందనలను ఇస్తున్నప్పుడు 5వ వచనాన్ని గమనించండి. నేను నా పాపాన్ని మీకు ఒప్పుకున్నాను, నేను దాచలేదు, నేను నా తప్పిదాలను ఒప్పుకుంటాను అని చెప్పాను, తర్వాత మీరు నన్ను క్షమించారు. పాపానికి దావీదు యొక్క 3 ప్రతిస్పందనలు అన్నీ అనే భావనలో చుట్టబడి ఉంటాయి. ఆయన నిశ్శబ్దంగా ఉండి తన పాపాన్ని దాచడం నుండి దాన్ని అంగీకరించడం మరియు ఒప్పుకోవడం వైపు మారాడు. మనం ప్రభువుతో నిజాయితీగా ఉన్నప్పుడు మన మొర వినడానికి ఆయన వాగ్దానం చేస్తాడు. ఎందుకంటే యెహోవా, నీవు మంచివాడవు, క్షమించడానికి సిద్ధంగా ఉన్నావు, నీ నామమును ఆశ్రయించుకుని వారి ఎడల కరుణలో అధికముగా ఉన్నావు. కీర్తన 86:5. దేవుని ఎదుట నిజాయితీగా ఒప్పుకోవడం గురించి ఒప్పుకోలు. దావీదు బత్షెబాను ఎలా మోసం చేసి ఉపయోగించుకున్నాడో బాధాకరంగా బాగా తెలుసు. ఆమె ఎలా విధవరాలైంది, తర్వాత ఆమె భర్తను చంపిన వ్యక్తి యొక్క వధువు అయ్యింది. ఊరియా తన ప్రాణాన్నే కోల్పోయిందని దావీదుకు తెలుసు. దావీదు మరియు బత్షెబాకు జన్మించిన చిన్న పిల్లాడిని కూడా మనం ప్రస్తావించాలి. అతడు దావీదు నిర్దయతకు మరొక బలిపీఠమయ్యాడు. వీరందరూ దావీదు పాపానికి బాధపడ్డారు. కానీ దావీదు మనం అర్థం చేసుకోవాల్సిన విషయాన్ని అర్థం చేసుకున్నాడు. ఒప్పుకోలు మొదట పైకి దర్శకత్వం చేయబడుతుంది. తన అన్ని పాపాలకు మూలంగా చిన్న నేరం నుండి హత్య మరియు వ్యభిచారం వరకు అవన్నీ తనను సృష్టించి ప్రతిక్షణం అతన్ని నిలబెట్టిన దేవునికి అవమానకరమేనని దావీదు అప్పుడు గుర్తించడం జరిగింది. పాపం ఏ బాధితులనైనా పొందక ముందు
అది ఇప్పటికే దేవుని వ్యక్తిత్వానికి గాయమే. ఉదాహరణకు, మీరు నాకు వ్యతిరేకంగా పాపం చేస్తే నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా క్షమించగలను, కానీ దేవునితో ఆ లోతైన స్థాయిలో క్షమించలేను. నేను ప్రభువుకి వ్యతిరేకంగా ఉన్న నేరాన్ని తొలగించలేను. ఆయన మాత్రమే దాన్ని చేయగలడు. పాపము అనే వర్గాన్ని మొత్తంగా తొలగించమని ప్రపంచం మనపై ఒత్తిడి తెస్తుంది. కానీ మనం మొదట చేసిన పని యొక్క వాస్తవాన్ని అంగీకరించకపోతే మనం బాగుపడే మార్గం లేదు. లేకపోతే మన పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. మీరు నటన కొనసాగిస్తే, మీరు చేసిన పనిని దేవుని ముందు నిజం కంటే మెరుగ్గా కనిపించేలా మార్చడానికి కుతంత్రం చేస్తూ ఉంటే, మీరు ఆయన క్షమ యొక్క వాస్తవాన్ని ఎప్పటికీ గ్రహించలేరు. కానీ మీరు మీ గది యొక్క గోప్యతలో దేవుని ముందు మోకాళ్లపై కూర్చుని మీ హృదయాన్ని ఆయనకు తెరిచి చెప్పవచ్చు. మీరు ఏం చేశారో ఆయనకు చెప్పి క్షమించమని అడగవచ్చు. ఆయన అలా చేస్తాడు. కానీ ఆయన ఆటలు ఆడడు. మనం ఆటలాడతాం, దేవుడు ఆటలు ఆడడు. చివరిగా 1 మరియు 2 వచనాల్లో ఆయన క్షమ యొక్క వాగ్దానాన్ని గమనించండి. అతిక్రమము క్షమింపబడినవాడు, పాపము కప్పబడినవాడు ధన్యవానుడు. యెహోవా అకృత్యమును ఎంచని మనుష్యుడు ధన్యవానుడు అని చెప్పబడింది. ఆ మనిషి ధన్యవాదుడు. ఈ పదాల్లో ఆనందం యొక్క వ్యక్తీకరణను మీరు విన్నారా? ధన్యవానుడు అనే పదం సంతోషం అనే పదానికి మరొక పేరు. పాపము క్షమింపబడిన వారు సంతోషంగా ఉంటారు. ఇక్కడి నిజం అంతా అద్భుతమైంది, విప్లవాత్మకమైంది. మీరు దాన్ని అర్థం చేసుకుంటే మీ జీవితం ఎప్పటికీ మార్చబడుతుంది. దేవుడు మనల్ని క్షమించినప్పుడు ఆయన మనల్ని తన సన్నిధిలోకి ఆహ్వానిస్తాడు. అక్కడ ఆనంద పరిపూర్ణత, నిత్యానందాలు ఉన్నాయి. దావీదు క్షమ గురించి చెప్పిన మాటలు పాత నిబంధన యొక్క కీర్తనల పుస్తకంలో కనిపిస్తాయి. ఇది చర్చిలో కీర్తనల పుస్తకాన్ని మీరు తెరిచినట్లు ఉంటుంది. దాని మధ్యలో దేవుని క్షమ గురించి కీర్తన ఉంటుంది. ఇది మనం చర్చికి వచ్చినప్పుడు గొప్ప ఆనందంతో కలిసి పాడాలనే జ్ఞాపకార్థ చిహ్నం మరియు ప్రోత్సాహం. మనం క్షమించబడిన వారి సమూహం. హల్లెలూయా. ప్రపంచానికి తెలియంది మనకోటి ఉంది. మనం అందరం పాపులం. ఓ అవును, కానీ మనం కృప ద్వారా రక్షింపబడిన పాపులం. మనం దేవుని నమ్మశక్యమైన మరుగుదల క్షమను అంగీకరించిన పాపులం. దేవుని నమ్మశక్యమైన మరుగుదలను క్షమను అంగీకరించిన వాళ్ళం. మిమ్మల్ని సంతోషపెట్టేది లేకపోతే నేనేమీ తెలుసుకోను. అతిక్రమము క్షమింపబడినవాడు ధన్యవానుడు అని చెప్పబడింది. దావీదుకు మరియు మనకు దేవుని క్షమించబడని పాపపు భారాన్ని స్తుతి యొక్క ఆనందగీతంగా మారుస్తుంది. అది ఎంతటి ఆశీర్వాదమో. సరే, మీరు క్రైస్తవులైతే మీ రక్షకునిగా క్రీస్తును అంగీకరించడం వల్ల మీ పాపం క్షమించబడి ఉంటే, లేదా మీరు క్రైస్తవుడు కాకపోతే మీరు దాన్ని ఎప్పుడూ చేయలేదు మరియు నేను తీసుకువెళ్తున్న ఈ నేరస్థ భావనను నేను ఎందుకు వదిలించుకోలేను అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దేవుని క్షమ మనతో కొన్ని విధాలుగా మాట్లాడుతుంది. కాబట్టి నేను మీ అంగీకారం కోసం ఈ విషయాన్ని 2 విషయాలతో ముగిస్తాను. దేవుడు మనల్ని క్షమించాడు కాబట్టి ఆయన క్షమను మనం అంగీకరించాలి. అంతే మనం చేయగలిగింది, అంతే. క్రమంగా ప్రజలు ఇలా చెప్తున్నారు, సరే డాక్టర్ జెరెమియా దేవుడు నన్ను క్షమించాడని మరియు నా భార్య నన్ను క్షమించిందని నాకు తెలుసు, లేదా నా భర్త నన్ను క్షమించాడు, కానీ నన్ను నేను క్షమించుకోలేను అని అంటున్నారు. ఇలా చెప్పిన వారిపై నేను కొంచెం కఠినంగా ఉన్నాను. ఎందుకంటే నేను సాధారణంగా ఇలా అంటాను, ఓ కాబట్టి మీ క్షమ యొక్క ప్రమాణం దేవుని కంటే ఎక్కువ. కానీ నేను మీకు నిజమని నమ్మే ఒక విషయాన్ని వివరించాలనుకుంటున్నాను. మనం మనల్ని క్షమించమని పిలవబడలేదు. మన పాపాన్ని ఒప్పుకోవడం మరియు దేవుని క్షమను స్వీకరించడమే మన పని. మనల్ని క్షమించి మన అసమత్వం నుండి మనల్ని శుభ్రపరచడం ఆయన పని. నా తెలివితో నేను చెప్పేది, బైబిల్లో స్వీయ క్షమ గురించి ఏమీ లేదు. చూడండి, క్షమ అనేది 2 వ్యక్తుల మధ్య జరిగే ఒక విషయం. మీరే మీ చేయిని ఊపడం చేసే ప్రయత్నం చేయడం వంటిది. మిమ్మల్ని మీరు క్షమించడానికి ప్రయత్నించడం. మిమ్మల్ని మీరు క్షమించుకోలేరు. మీరు కేవలం దేవుని క్షమని అంగీకరిస్తారు. మీరనొచ్చు, దాంతో నేను ఇబ్బంది పడుతున్నాను, మరియు అలాంటప్పుడు మీరు దేవుని అర్థం చేసుకోలేరు. ఎందుకంటే దేవుడు మరేదైనా కంటే ఎక్కువగా మీరు మీ నేరస్థ భావం నుండి, మీరు తప్పు చేశారనే లేదా మీరు తప్పు చేశారనే అనుకునే భావం నుండి విముక్తి పొందాలని కోరుకుంటున్నాడు. ఆయన చేసిన దాన్ని మీరు అంగీకరించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఒకవేళ మీరు అంగీకరించినా లేక అంగీకరించకపోయినా, కానీ మీరు ఎప్పటికీ విముక్తి పొందలేరు. ఆయన మిమ్మల్ని క్షమిస్తాడని నమ్మడం ఒక విషయం, ఆయన క్షమను స్వీకరించడం మరొకటి. ప్రభువా దేవా, నా పాపానికి మీ క్షమను నేను స్వీకరిస్తున్నాను. దేవుడు మనల్ని క్షమించగలడు కాబట్టి ఆయన క్షమను మనం అంగీకరించాలి. ఇక్కడ ఉన్న అందరికీ కూడా నేను చెప్తున్నాను, ఇది చాలా కష్టమైంది. దేవుడు మనల్ని క్షమించాడు కాబట్టి మనం ఇతరుల్ని క్షమించాలి. ఓ పాస్టర్, మీరు దాన్ని విసిరారా?
అవును, నేను మీకు కేవలం చెప్పాలనుకుంటున్నాను. ఇది మంచి బైబిల్ ఆధారంగా ఉంది. కొన్ని వచనాలు మీకు చెప్పబోతున్నాను, వినండి. ఎఫెసీయులకు 4:32 కరుణ చూపించుకోండి, దయగల హృదయాలు కలిగి ఉండండి, ఒకరినొకరు క్షమించుకోండి. ఎలా? క్రీస్తులో దేవుడు మిమ్మల్ని క్షమించినట్లుగానే. కొలసీలకు 3:12 కాబట్టి దేవుని యొక్క ఎన్నుకొన్న వారు పరిశుద్ధులు మరియు ప్రియమైన వారు దయ, మంచితనం, వినయం, సాత్వికం, ఓర్పు ధరించండి. ఒకరినొకరు సహించుకోండి. ఒకరిపై ఒకరికి ఫిర్యాదు ఉంటే ఒకరినొకరు క్షమించుకోండి. క్రీస్తు మిమ్మల్ని క్షమించినట్లుగా మీరు కూడా అలా చేయాలి. బైబిల్ చెప్తోంది, క్షమించబడిన మనం క్షమించబడిన వారి సమూహం. దేవుడు మనకు తన క్షమను ఇచ్చాడు. దీని గురించి మీరు ఆలోచించాలని కోరుకుంటున్నాను. ఆయన మన పాపానికి విస్తృతమైన క్షమను ఇచ్చాడు. ఆ క్షమను మన హృదయంలో నిక్షిప్తం చేశాడు. ఇప్పుడు ఆయన మనతో ఇలా అంటున్నాడు, నేను మీకు ఇచ్చిన క్షమ నుండి నేను దానిలో కొంత భాగాన్ని తీసుకుని దాన్ని ఇతరులను క్షమించడానికి ఉపయోగించాలని నేను కోరుకుంటున్నాను. క్షమించకపోతే మీరు తప్పుని సరిదిద్దలేరు, నేను సమస్యను ప్రారంభించిన వాణ్ణి కాదు అని మీరంటున్నారు. దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఎవరికైనా చేయండి. బైబిల్ ఇలా చెప్తోంది, మీరు తప్పు చేసిన వ్యక్తి అయితే మీరు వెళ్ళి సరిదిద్దండి. మీరు అన్యాయం చేసిన వ్యక్తి అయితే మీరు వెళ్ళి దాన్ని సరిదిద్దండి. ఇది ఎల్లప్పుడూ మీ వంతు. అందులో ఎటువంటి సందేహమూ లేదు. క్షమించడమే ఎల్లప్పుడూ ఏకైక మార్గం. దేవుడు మనల్ని క్షమించినప్పుడు, మనం దాన్ని అంగీకరించినప్పుడు మనం మన పాపం నుండి విముక్తి పొందుతాం. మనల్ని బాధపెట్టిన వారిని మనం క్షమించినప్పుడు కటువు భావం నుండి విముక్తి పొందుతాం. మనం పరిపూర్ణులుగా మార్చబడతాం. క్రైస్తవ సంఘము క్షమించబడిన వారి సంఘము అని చెప్పొచ్చు. మనమందరం క్షమించబడ్డాం. మనమందరం ఇతరులచే క్షమించబడ్డాం. మనం నిజాయితీగా ఉంటే గనక మనందరం ఎవరినో ఒకరిని క్షమించాల్సిన అవసరం ఉంది. క్రీస్తు శరీరంగా మనం ఎవరమో దాని యొక్క ప్రత్యేకత ఇది. దేవునిచే మనం క్షమించబడ్డాము. ఎందుకంటే మనం భాగ్యవంతులమని మనకు తెలుసు. అది మనల్ని ఇతరులని క్షమించే స్వేచ్ఛను ఇస్తుంది, వారు మనల్ని గాయపరిచే విషయాలు చేసినప్పటికీ కూడా. క్రీస్తు తన క్షమ యొక్క ఉచిత కానుకను మీకు అందించాలని కోరుకుంటున్నాడు. మీరు దాన్ని చేరుకుని అంగీకరించమని మాత్రమే మిమ్మల్ని అడుగుతున్నాడు. మీరలా చేస్తే క్షమించబడిన వారి సమాజంలో మీరు భాగం కావచ్చు మరియు మీరు దేవుని ముందు మళ్ళీ మీ పాపాన్ని ఎదుర్కోలేరు. ఈరోజు జీవిత మలుపులో నాతో చేరినందుకు ధన్యవాదాలు. దేవుని వాక్యాన్ని మనం ఎంత ఎక్కువ అధ్యయనం చేస్తే మన ప్రేమగల దేవుడు మనలో ప్రతి ఒక్కరితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండాలని మనం అంత ఎక్కువ అర్థం చేసుకుంటాం. మీరు ఆయనతో ఆ సంబంధాన్ని ప్రారంభించాలనుకుంటే మొదటి చర్య మీ పాపానికి పశ్చాత్తాపపడడం, యేసుక్రీస్తుని మీ యజమానిగా, మీ రక్షకునిగా మారమని ఆయనను అడగడం. మీరు దేవుని ఉచిత రక్షణ యొక్క బహుమతిని స్వీకరించాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత క్రీస్తులో కొత్త సృష్టిగా దేవునితో మీ ప్రయాణం ప్రారంభమవుతుంది. కాబట్టి మీరు నేడు విశ్వాసం యొక్క ఈ దశను తీసుకుంటే మీ నిర్ణయాన్ని విశ్వసనీయ మినిస్ట్రీలో లేదా స్థానిక చర్చిలో ఇతర క్రైస్తవులతో పంచుకోవాలని, మీరు కొత్తగా కనుగొన్న విశ్వాసంలో మీ పెరుగుదలను కొనసాగించాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. దేవుడు మీతో నడుస్తున్నప్పుడు ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. తదుపరి జీవిత మలుపు కార్యక్రమంలో మిమ్మల్ని చూసేందుకు నేను ఎదురు చూస్తున్నాను.